ముగ్గురుకి తీయడానికి ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు రేపు ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతుంది? ఇప్పుడు తీసుకు నెగ్లెక్ట్ చేసి 1 మంత్కే చూస్తున్నాను. మొన్న కూడా సీరియస్గా చెప్పినాను. ఆఫ్టర్ ఎలక్షన్ నేను చాలా సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది. నేను చెప్తున్నాను ఎట్లుంటుంది ఎక్కడన్నా మరి మోరీ గుడి వాతావరణం దాదాపు 15 ఆదివారం కదా 15 వచ్చింది కదా. ఎత్తుకపోతారండి డైలీ కూడా పడేస్తారు. డైలీ కూడా లిఫ్ట్ చేస్తారు. పొద్దున మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ డైలీ తీసుకెళ్తారు. రోజు అక్కడ పడేస్తారు. ఆ గాడుపు అనేది మొత్తం పడిపోతారు. మనం చేసే పని అదే చెప్పలేరా నీకు? అదే చెప్పలేదు. అప్పుడే చెప్తాను. మరీ గలీజ్ ఉన్నది, కొందరు కావాలి. చెప్పిన తర్వాత చెప్పలేదంటే సాయిబాబా టెంపుల్కి అన్ని పనులు లేడీస్తో కావుతున్నాం. జెంట్స్ని కూడా పెట్టాలి కష్టం. మనం మండే మనకు 200 మంది లేబర్లు ఉన్నట్టే మన టైంకి ఒక్కరు ఉంటారు. ఏమన్నా ఉంటే అందులో ఏపీ ఇట్లా వద్దు. వచ్చినప్పుడు రీపిచ్చేసి వెంటనే ఇద్దరు పెట్టేసి నైట్ లిఫ్ట్ చేయాలి. 20 గంటల ముందు మళ్ళీ చేయాలి. ఇక్కడ పండుగ టైంలో మనం చేయకపోతే ఎప్పుడు చేస్తాం? ఇక్కడ పెట్టాను రమ్మని చెప్పి నైట్ ట్రాక్టర్ ఉంది మేడం. ఆ ట్రాక్టర్తో రమేష్ అన్న మేడం వెహికల్ ఖరాబ్
రెగ్యులర్గా ఉంటారని చెప్పారు ఇప్పుడే. అయ్యగారు నాడు కూడా ఎందుకు ఎదురుగా ఉన్నారు కదా వాళ్ళు. రోజు రారు. పోచమ్మ వస్తారు, ఆ మంగళవారం కూడా చెత్త తీసుకపోరు, గొర్రెంగా తీసుకెళ్తారు. నేనే ఇంకా కాలబెట్టమని చెప్పేస్తాను. వెహికల్ రానప్పుడు అసహ్యాన్ని ఇస్తారు కదా మేడం. అవును. వెహికల్ 15 days అవుతుంది మేడం ఖరాబ్ అయిపోయింది. ఈ 8 వరకు రోడ్లు తీయరు సరిగ్గా, అదంతా చెట్లు అట్లనే ఉంటాయి. 15 days చాలా 3 బండ్లు అయినాయి మేడం మా ఏరియాలో. ఇప్పుడు నువ్వేమో రెగ్యులర్గా చేస్తారు మేడం అని అంటున్నావు. వాళ్ళు ఇదే ఇంట్లో ఉంటారు, ఎదురుగానే ఉంటున్నారు. వాళ్ళు అడిగితే మంగళవారానికి ఒక్కరోజే వస్తారని చెప్తున్నారు. పోచమ్మ డైలీ వస్తుంది మేడం. పోచమ్మ డైలీ వస్తుంది. టెంపుల్ ముందు అది టెంపుల్ ఉంది కాబట్టి వస్తారు ఇంకా మంగళవారం కూడా. ఇట్లయితే ఎట్లా మరి మనకు శానిటేషన్? అమ్మ నువ్వు నంబర్ తీసుకో, రాకపోతే డైరెక్ట్ ఫోన్ చేసేయండి. మీకు రోజు రాకపోతే రోజు కూడా ఫోన్ చేయొచ్చు. చెత్తబండి అయితే చెత్త బండి అంటే ఇప్పుడు ఎట్లా మరి మీరు ఎట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నారు? చెత్త బండి పంపించవచ్చు. మనం మెయిన్ రోడ్ క్లియర్ చేస్తే అందరూ కూడా ఊడ్చి కుప్పలు పెట్టేసుకోవాలి డైలీ. హలో. జగిత్యాల పట్టణ ప్రజలందరికీ ముందస్తు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి హిందూ దేవాలయాల్లో మనకి ఇక్కడ జగిత్యాల్లో ఉన్న టెంపుల్స్ అన్నీ విజిట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే శానిటేషన్ రీత్యా ఎలా ఉన్నాయి ఏంటిది, శానిటేషన్ మంచిగా క్లియర్గా ఉండాలి, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఇక్కడికి విచ్చేసి చూడడం జరుగుతుంది. మా జవాన్లతో కానీ మా లేబర్తో కానీ అందరికీ చెప్పి పని చేయించడం జరుగుతుంది. వచ్చే ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడమే మా బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పి పని చేయించడం జరుగుతుంది. ఎందుకంటే శానిటేషనే మనకు ఫస్ట్ మెయిన్ అనేది వస్తుంది కాబట్టి శానిటేషన్ అది కరెక్ట్గా ఉంటేనే మనకు టెంపుల్స్ ముందర కానీ ఎక్కడైనా కానీ మన ఏరియాలో కానీ ప్రతి ఒక్కటి క్లీన్గా ఉంటేనే మనకు బాగుంటుంది కాబట్టి టెంపుల్స్ అయినా ఏదైనా కానీ అందుకోసమే ఇక్కడికి శానిటేషన్ రీత్యా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి శానిటేషన్లో అందరికీ చెప్పడం జరుగుతుంది. లేబర్కి అధికారులకు ఆదేశించడం జరుగుతుంది కాబట్టి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ